హాయ్ అండి, వెల్కమ్ టు మా తులసి హోమ్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే రాయలసీమ ఫేమస్ కారం బొరుగులు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎప్పుడైనా టైం పాస్కి తినడానికి కానీ, ఎప్పుడైనా టూర్కి వెళ్ళినప్పుడు మధ్య మధ్యలో తినడానికి ఈ కారం బొరుగులు పనికొస్తాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక వేడేలపాటి గిన్నె తీసుకొని అందులోకి ఒక ప్యాకెట్ వరకు బొరుగులు తీసుకుంటున్నానండి. ఆ ప్యాకెట్లో అయితే 350 గ్రాముల వరకు బొరుగులు ఉన్నాయి. ఇలాంటి బొరుగులు తీసుకోవాలండి. ఉప్పుడు బొరుగులు కూడా దొరుకుతాయండి. ఆ బొరుగుల కంటే కూడా ఈ బొరుగులు అయితే టేస్టీగా ఉంటాయి. ఈ బొరుగులను అయితే అలాగనే చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా వేయించుకొని చేసుకోవచ్చు. కడాయిలోకి కొన్ని బొరుగులు వేసుకుంటూ స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి. మాడిపోకోకుండా చూసుకోండి బొరుగులు అనేది కాస్త వేడైతే సరిపోతాయండి. మరి మాడితే గనక టేస్ట్ అనేది పోతుంది. ఇలా వేయించుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి బొరుగులు అనేది. ఇలాగే మొత్తం బొరుగుల్ని వేయించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా బొరుగులు అనేది ఇలా క్రిస్పీగా ఉండాలి. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి కాసేపు. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి 3 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. బొరుగుల్ని ఎక్కువగా తీసుకున్నాం కదండి. కారం బొరుగులు అనేది కాస్త స్పైసీగానే బాగుంటుందన్నమాట. అందుకని కారం కొద్దిగా ఎక్కువగా వేస్తున్నానండి. 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ ని వేసుకోండి. ఒక 20-30 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి. తొక్కలతోనే వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కారం బొరుగులకి వెల్లుల్లి అనేది కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. టేస్ట్ అప్పుడే బాగా కుదురుతుంది. వెల్లుల్లి వేసుకున్నాక ఇవన్నీ కాస్త కచ్చా పచ్చాగా ఇంతవరకు దంచుకోవాలండి. మరి మెత్తగా అవసరం లేదు. ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. వెల్లుల్లి కారాన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకునే దానికంటే ఇలా దంచుకుంటే కారం బొరుగులు అనేది చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా దంచుకున్న తర్వాత ఈ వెల్లుల్లి కారాన్ని అంతా ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న వెల్లుల్లి కారాన్ని అంతా కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. అరకప్పు వరకు పల్లీలు వేసుకొని పల్లీలన్నీ కాస్త దూరగా ఇంతవరకు వేయించుకోండి. ఇలా కాస్త దూరగా అయితే సరిపోతుందండి. చల్లారిన తర్వాత మరి కాస్త కలర్ వస్తాయి పల్లీలు అనేది. ఈ కలర్ ఉన్నట్టుగానే ఒక ప్లేట్లో తీసేసుకోండి. అదే ఆయిల్లోకి 2 టీ స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకోండి. ఒక 5-6 ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోండి. ఎండుమిర్చి అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి. ఇందులోకి 2 గుప్పెళ్ళ వరకు కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు ఎండుమిర్చి అనేది కాస్త ఎక్కువగానే పడతాయండి. బొరుగులు తినేటప్పుడు ఎండుమిర్చిని కరివేపాకు తగులుతూ తింటే సూపర్ గా ఉంటుందండి. 2 టీ స్పూన్ల వరకు పసుపును వేసుకొని పసుపు అంతా పచ్చివాసన పోయేదాకా స్టవ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇవి తొందరగానే వేగిపోతాయిలేండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇదంతా తీసుకొని వెళ్ళి బొరుగుల్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా ఉన్నాయి కదండి. ఆ పల్లీలను కూడా వేసుకోవాలి. ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలండి. వెల్లుల్లి కారము, ఉప్పు, పసుపు అంతా కూడా ఈ బొరుగులకు పట్టే విధంగా చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కేజీ వరకు మిక్చర్ తీసుకున్నానండి నేనైతే. ఇంకా మీరైతే బూందీ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మిక్చర్ బూందీ ఏమి కలుపుకోకున్నా కూడా కారం బొరుగుల్ని అలాగైనా తినేసేయచ్చండి. కానీ ఇలా మిక్చర్ కలుపుకుంటే మరింత టేస్టీగా మారుతాయన్నమాట కారం బొరుగులు అనేది. నేనైతే 1/2 కేజీ వరకు మిక్చర్ కలుపుకుంటున్నానండి. బూందీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్చర్ అంతా వేసుకున్నాక ఈ బొరుగుల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చేత్తో. నేను ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీ అయినా రాయలసీమ ఫేమస్ కారం బొరుగులు రెడీ అయిపోతాయి. ఎంత టేస్టీగా ఉంటాయంటేనండి నోటికి ఇంకా తినాలనిపిస్తాయి కారం బొరుగులు. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరాయి అన్నది నాకు కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.